రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 18 ఏళ్ల పాటు పార్టీలో ఉంటూ నమ్మిన వ్యక్తిగా నిలిచిన గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రిజైన్ చేశారు. ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. గువ్వల కాషాయ తీర్థం పుచ్చుకోవడంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో 2007లో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు గువ్వల బాలరాజు. 2009లో నాగర్ కర్నూలు లోక్సభ స్థానం నుంచి కారు పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నుంచి 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2018లో కూడా అదే స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించి ప్రభుత్వ విప్ అయ్యారు. గులాబీ బాస్ కేసీఆర్కు అత్యంత సన్నిహితుడుగా గువ్వల బాలరాజు పేరు తెచ్చుకున్నారు. పార్టీలో చాలా కాలం పాటు ఉండడంతో ప్రభుత్వ విప్గా నియమించారు కేసీఆర్. ఆ తర్వాత 2022 నుంచి నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2023 ఎన్నికల సమయంలోనూ గువ్వలకు ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు. దాదాపు 50,000 ఓట్ల తేడాతో గువ్వల ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో ఆయన పెద్దగా క్రియాశీలగా వ్యవహరించలేదు. 2023 ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు గువ్వల. జిల్లా స్థాయి నాయకులతోనూ అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆ సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ వీడుతారని ప్రచారం జరిగింది. అందరూ అనుకున్నట్టుగానే ఆయన బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. నిజానికి గువ్వల బాలరాజు ఎన్నికల ముందు బీజేపీలో చేరుతారనే ప్రచారం నడిచింది. ఆ సమయంలో ఫామ్ హౌస్ ఎపిసోడ్ చాలా కాలం నడిచింది. అధికార ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు కొనుగోలు చేయబోయారంటూ డీల్ జరిగింది. ఆ ఎపిసోడ్లో ఉన్న 4 ఎమ్మెల్యేల్లో బాలరాజు ఒకరు. ఆ ఎపిసోడ్ జరిగిన తర్వాత దాదాపుగా నెల రోజులకు పైగా కేసీఆర్తో పాటు ప్రగతి భవన్లో ఉన్నారు. ఆ తర్వాత కూడా గువ్వలకు పార్టీ టికెట్ ఇచ్చారు కేసీఆర్. కానీ బాలరాజు ఓడిపోయారు.